భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రంగంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కారిదాసు అంబేద్కర్ జై భీమ్ యూత్ సభ్యులు జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు, అంబేద్కర్ యూత్ సభ్యులు జై భీమ్ యూత్, గ్రామ పెద్దలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ జయంతిని సమానత్వ దినోత్సవంగా జరుపుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి ఆయన వేసిన పునాదులే నేటికి మనకు దిశానిర్దేశం చేస్తున్నాయని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కారిదాసు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఆసుపత్రి కమిటీ మెంబర్ యలమటి రాంబాబు, రంగంపేట గ్రామ మాజీ సర్పంచ్ బలిరెడ్డి దుర్గారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు పోతుల చినికాపు, దుబాసి వరప్రసాద్, అచ్చారావు, కంటిపూడి బుజ్జి, గారపాటి వెంకట్రావు, రంగంపేట సొసైటీ అధ్యక్షులు గారపాటి రాంబాబు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మండవిల్లి గుప్తా, రంగంపేట జనసేన పార్టీ నాయకులు గుండుబిల్లి ప్రసాద్, వినయ్, అంబేద్కర్ జై భీమ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఉత్సవం ఈరోజు ఇక్కడ తాళరేవు మండల ప్రజా పరిషత్ ఆవరణలో తాళరేవు మండల SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో S16 ఆధ్వర్యంలో ఇక్కడ చాలా ఘనంగా జరపడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారత రాజ్యాంగ నిర్మాతగా, ఒక జ్యూరిస్ట్గా, అలాగే ఒక ఆర్థిక శాస్త్ర నిపుణునిగా, అలాగే ఒక రాజకీయ చతురత కలిగిన మంచి నాయకునిగా భారతదేశానికి విశేషమైన సేవలు అందించారు. వారు నిర్మించినటువంటి రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఉండి వారు నియమించినటువంటి రాజ్యాంగం భారతదేశానికి దిక్సూచిగా ఉండి ఈ స్వతంత్ర భారతదేశాన్ని సర్వతోముఖ అభివృద్ధికి అది దోహదం చేస్తుంది. ముఖ్యంగా మహిళల పట్ల, అలాగే ఆనాటి అంటరాని అస్పృశ్యత, ఇలాంటి సాంఘిక దురాచారాల పట్ల, ఒక సంఘ సంస్కర్తగా బాలల విద్య పట్ల ఆయన చేసిన సేవలు ఈ దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసినాయని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇక్కడ చేపట్టి మమ్మల్ని ఆహ్వానించి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసినటువంటి ఈ అసోసియేషన్స్ వారందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ